హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? ఫుల్లు వర్షం పడుతుంది. ఈ వర్షంలో మా హనీ అయితే ఎంజాయ్ చేస్తుందిలండి. అసలుగా వర్షాలు పడితే మాత్రం అండి, వర్షం పడినా, పడకపోయినా మాకు ఇంటి ముందు పొలాలు కదండీ! మళ్ళీ మాకు పక్కనే డ్రైనేజీ వాటర్ పోవడానికి ఆ ఇంకుడు గుంట ఉంటుంది కదండీ! ఇంకా అందువల్ల కూడా ఎక్కువగా పాములే కనపడతాయిలండి. ఇంట్లోకి కూడా వస్తాయండి. చాలా సార్లు ఇలా వస్తానే ఉంటాయి ఎప్పుడు కూడా. నాకే కనిపిస్తాయండి ఎప్పుడు ఎక్కువ. నీరుకంటి పాములైనా, తాసుపాములైనా, జరుగుడులు ఇవి మాత్రం ఫుల్లుగా తిరుగుతూనే ఉంటాయండి ఇట్లా ఇంటి చుట్టూనే. ఎందుకంటే చెట్లు ఉంటాయి ఎక్కువ. మళ్ళీ పొలాలు ఇప్పుడు పొలాలు దున్నుతున్నారు కదా! ఇంకా అందువల్ల మళ్ళీ అందులోనూ వర్షం పడుతుంది కదండీ! ఫుల్లు వర్షం పడుతుంది. అసలకి చెప్పాలి అంటే నేను సామాన్యంగా గేటు తీయనండి. నాకు భయం. ఎందుకంటే వస్తూనే ఉంటాయండి. అంతకుముందు ఒకరోజు అక్కడ బయట ముగ్గు వేస్తాను కదా! అక్కడ దాకా వచ్చింది జెరుగొడ్డు. ఇంకా అది మనుషులు మాటలు వినేసరికి వెళ్ళిపోయిందండి. ఇంకా పెద్దది. అలా అని చెప్పేసి నేను ఇప్పుడే కాదులండి, ఎప్పుడైనా సరే నేను గేటు పెట్టేసుకుని మెస్ డోర్ వేసేసుకుని పనులనే చేసుకుంటా. మళ్ళీ పాములు వస్తే ఒకళ్ళమే ఉంటాం కదండీ! ఎవరిని పిలవడానికి కూడా వీలుండదు. అసలుకి నాకు భయం అండి ఫస్ట్ చెప్పాలి అంటే. నేను సినిమాల్లో అయినా, సీరియల్‌లో అయినా పాములు చూసినా చాలా భయపడిపోతా. మళ్ళీ అందులోను ఎందుకో కానండి నాకే ఎక్కువగా కనిపిస్తాయి పాములు. అట్లా అని చెప్పేసి ఇంక వర్షం పడుతుంది అని చెప్పేసి నేను వాటర్ అనేది బయటకి వెళ్ళిపోతాయిలని గేట్ అయితే వేయలేదులెండి. డ్రైనేజీ వాటర్ వర్షం ఎక్కువైపోతే ఇంకా అవి బయటికి వెళ్ళిపోతాయి. చెత్త అదంతా ఉంటుంది కదా! అలా అని చెప్పేసి గేట్ తీసేసి ఉంచేసాను. అసలుకి ఎప్పుడొచ్చిందేమోనండి అమ్మ చూసింది. అదైనా తోక వరకే చూసింది. పాములాగా ఉంది కదా అని చెప్పేసి చూస్తే పామండి. అదే ఎవరైనా చూడకపోతే ఏముందండి, మెట్ల కిందో లేకపోతే చెట్లు ఉన్నాయి కదండీ రైట్ సైడ్ మాకు. ఆ చెట్లోనే ఎక్కడో ఒకటి ఉంటుంది కదా! మళ్ళీ అందులో కరెంట్ ఒకటి పోతుంది నైట్ టైము. చాలా ఇబ్బంది, ప్రమాదం అయ్యేదండి పామును గనుక చూడకపోతే. అదృష్టం అండి చూసింది. అమ్మ చూసి చెప్పేసరికి ఇంకా మా మరిది గారు అయితే వచ్చారులెండి. వచ్చి పామునైతే చంపేశారు. చూసారు కదా! అసలు అంటే చంపేశారు కాబట్టి అట్లా చేత్తో పట్టుకొని వెళ్తున్నాడులెండి. చాలా పెద్దదండి. ఇంకా పొడవు చూస్తే అసలు నేనైతే చూడనులెండి. ఏదో వీడియో అట్లా షూట్ చేయాలి, మీకు చూపించాలి అని చెప్పేసి భయంతోనే తీసాను. అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను మీషో నుంచి ఆర్డర్ పెట్టానులెండి కొన్ని. ఇడ్లీ కుక్కర్ ఒకటి, కడాయి పెట్టాను. అవైతే ఇంకా చూస్తున్నా అసలుకి. ఎప్పుడు కూడా నేను ఇట్లా మీషోలో ఏమన్నా తీసుకున్నా కూడా ఇట్లా అంటే మీ ముందు ఎప్పుడు కూడా ఓపెన్ చేయలేదు కదండి. ఈసారి చూద్దాం, ఈ రెండు పెట్టాను కదా అసలుకి ఎలా ఉన్నాయా అని చెప్పేసి అయితే తీస్తున్నా. 835 రూపీస్ ఏం పడిందండి ఇడ్లీ కుక్కర్ స్టీల్ది. మళ్ళీ ఇక్కడ ఇది వచ్చేసి కడాయి. ఓపెన్ చేస్తుంటే పిల్లలు ఎవరికి మమ్మీ, మనకా అమ్మమ్మకా అని చెప్పేసి అంటున్నారు. అమ్మని తీసుకెళ్ళమనే అన్నా అండి. అంటే ఆర్డర్ పెడతా, అమ్మకి ఏది నచ్చితే అది తీసుకెళ్ళిద్దిలే అని చెప్పేసి ఇంకా కడాయి అయితే ఆర్డర్ పెట్టాను. ఇడ్లీ ఇదైతే వద్దని చెప్పిందిలేండి అమ్మ. అసలుకి ఇడ్లీ పాత్ర ఏమైందో కూడా చెప్తాను నేను. మళ్ళీ దీన్ని రిటర్న్ కూడా పెట్టేశానులేండి. అంతా బాగానే ఉంది. ఇంకా లాస్ట్లో ఇవన్నీ ఫీడ్ చేసాము. పట్టుకునే హ్యాండిలు అవి అన్నీ కూడా ఫీడ్ చేసిన తర్వాత చూస్తే అసలు ఇది బాగాలేదులేండి. మళ్ళీ రిటర్న్ అయితే పెట్టేశాను. అసలుకి దీని బదులు బయట షాప్లో తీసుకున్నా బాగుండు కదా అనిపించిందిలేండి. అంతసేపు మూతనే అటు ఇటు తిప్పి మరీ చూసానా, అంటే క్వాలిటీ ఉందా లేదా అని చెప్పేసి ఇదంతా చేసేదాకా కూడా చూసుకోలేదులేండి. అంటే మూత పెట్టి అయితే చూడలేదు. లాస్ట్లో ఇదంతా చేసి ఫీడ్ చేసిన తర్వాత మూత పెట్టి చూస్తే అసలుకి మూత అది లూజ్ ఉందండి. ఇది చాలా పెద్దగా వచ్చింది మూత. అంటే కరెక్ట్గా ఉండాలి కదా, అలా లేదండి. మూత అయితే కొంచెం పెద్దగానే ఉంది. ఎట్లా అంటే వచ్చేస్తుంది. ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ ఎట్లా అయితే ప్యాకింగ్ వచ్చిందో అదే ప్యాకింగ్ మళ్ళీ చేసి రిటర్న్ అయితే పెట్టేసానులేండి. బాగుంది చూడడానికి. క్వాలిటీ కూడా కొంచెం పర్లేదులేండి. అక్కడ అదే చూస్తున్నాను. అంటే నాకు పాతది ఉందండి. అదేమైందంటే పట్టుకున్న ప్లేట్లు పెడతాం కదండీ, ఆ స్టాండ్ కొంచెం వంకర బెండ్ వచ్చేసిందిలేండి. అది ఎప్పుడో ఇరిగిపోయితే తెలీదు. బయట షాప్లోనే తీసుకొద్దాం అనుకున్నా.
పప్పు కుక్కర్ తీసుకునేటప్పుడు ఇంకా మనీ లేవని చెప్పేసి ఆ రోజైతే నేను తీసుకోలేదండి. మీషోలో తక్కువకి ఆఫర్లు వస్తున్నాయి కదా, మీషోలో ఆఫర్ ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే పెట్టేశాను. అక్కడ అమ్మ కూడా చూస్తుంది, బాగానే ఉందిలే అని చెప్పేసి అన్నది. లాస్ట్లో చూస్తే మూత అయితే లూజ్ ఉందండి, చాలా లూజ్ ఉంది. ఇట్లా పట్టుకుని వెంబడే వచ్చేస్తుంది. ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ అయితే మళ్ళీ రిటర్న్ పెట్టేసానులే అండి. బాగున్నాయండి. అంటే మీషోలో నేను చాలా వరకు కొన్నాను. శారీస్ అయినా, డ్రెస్సెస్ అయినా, ఇట్లా స్టీల్ సామాన్లు అయినా కానీ బాగానే ఉన్నాయి. ఈ ఇడ్లీ ఇది ఒక్కటే, అది మూత లిడ్ ఒకటే కొంచెం లూజ్ వచ్చేసింది, అంతే అండి. ఇంకా ఇక్కడ చూడండి కడాయి కూడా చూపిస్తున్నా. టీ పెట్టేసి కూర్చున్నానులేండి నేను. ఇంకా అందువల్ల అమ్మ టీ ఏమైనా పొంగుతుందేమో అని చెప్పేసి చూస్తూ ఉంది. టీ మరిగిద్ది కదా, ఈలోపు ఓపెన్ చేసేయచ్చు అని చెప్పేసి టీ అయితే పెట్టేశాను. ఫుల్ వర్షం పడుతుంది, కొంచెం వేడివేడిగా అలా టీ అయినా పెట్టుకుని తాగుదామని టీ అయితే పెట్టేశాను. కడాయి వెయిట్ ఉంది, అసలుకి క్వాలిటీ బాగుందండి. ఎంత 610 ఏమో పడింది అంతే. ఉంది, లిడ్ కూడా వచ్చింది. అంతకుముందు ఒకసారి తీసుకున్నా స్టార్టింగ్లో ఎప్పుడో, దానికి లిడ్ రాలేదు. 650 ఏమో ఎక్కువే పడిందిలేండి. ఇంకా 700 కూడా పడినట్టుంది. దీనికి మళ్ళీ ఇలా పట్టుకోవడానికి ఇవి కూడా రాలేదు, హ్యాండిల్ కూడా రాలేదు. దీనికి హ్యాండిల్ వచ్చింది, లిడ్ కూడా వచ్చింది. క్వాలిటీ కూడా బాగుందిలేండి. ఇది ఏమైనా ఆర్డర్ పెట్టినవి వచ్చినా లేకపోతే ఏమైనా తీసుకొచ్చిన వాటిని ఓపెన్ చేసి వాటిని చూసేదాకా అసలు కాగదు కదండి. నాకేనా అంటే చాలామందికి అంతే కదండి. కొందరేమో ఏముందిలే ఎప్పుడైనా కానీ ఓపెన్ చేసుకోవచ్చులే అనుకుంటారు కదా. నేనైతే అలా కాదులేండి. ఈరోజు వచ్చిందంటే ఈవినింగ్ కల్లా ఓపెన్ చేసి చూసేయాల్సిందేనండి. అంటే అసలుకి ఎలా వచ్చింది, క్వాలిటీ బాగుందా లేదా, మళ్ళీ రిటర్న్ పెట్టుకోవాలా అలా అని చెప్పేసి వెంబడే కూడా నేను ఓపెన్ చేస్తానులేండి కొన్ని. ఇక్కడ టీ కూడా పెట్టేసాను అన్నా కదండి. టీ పెట్టగానే నేను షుగర్ వేయనులేండి. ఇంకా టీ అయిన తర్వాతే షుగర్ అయితే వేసేసుకుని టీ అయితే పోసుకుంటా. చూడండి వర్షం అయితే 3 కాడ నుంచి స్టార్ట్ అయిందండి. ఉదయం చినుకులే పడుతున్నాయి మామూలుగా. అసలు జూలై నెల స్టార్ట్ అయినా కూడా వర్షాలు పడట్లేదండి. జూలై నెల స్టార్ట్ అయితే ఫుల్ వర్షాలు కదా, ఈసారి వర్షాలు కూడా చాలా తక్కువే అన్నట్లే ఉందిలేండి. ఇంకా 3 కాడ నుంచి అయితే ఫుల్ వర్షం అండి, అసలుకి బీభత్సమైన వర్షం. మళ్ళీ మాకు డ్రైనేజ్ ఒకటి నిండిపోయి నీళ్ళన్నీ కూడా అసలు ఆగిపోయినాయిలేండి. ఆ నీళ్ళ వల్ల కూడా ఇంకా పాములు అయితే బాగానే వస్తాయి అసలు చెప్పాలంటే. ఇక్కడ టీ కూడా అయిపోయిందిలేండి, టీ కూడా పోయేసుకున్నా. అసలు టీ పెట్టద్దు, పిల్లలకి పాలు కాగబెడదాం అనుకున్నా. ఎప్పుడూ టీ తాగేవాళ్ళం, ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు టీ తాగకపోతే బాగోదు కదా, వేడివేడిగా అలా టీ అన్న తాగుదామని చెప్పేసి టీ పెట్టేసుకున్నా. వర్షం పడుతుంది కదా, మా హనీ అయితే వర్షంలో డ్యాన్స్ చేస్తా మమ్మీ వీడియో తీయ అంటుంది. నేనేమి ఇంకా పాము వచ్చింది కదండి, ఆ భయానికి నేను బయటికి కూడా వెళ్ళటలేదు. ఈరోజు వీడియో అయితే ఇలా ర్యాండమ్గానే షూట్ చేశానులేండి. నేను మీషోలో తీసుకున్నవి ఎలా ఉన్నాయి, అలానే నేను కట్టుకున్న శారీ నాకైతే నచ్చలేదులేండి. మీకు ఎలా ఉందనేది కామెంట్లో చెప్పండి.